నమస్తే అండి. నా పేరు డాక్టర్ ఎంఎస్ రంగారెడ్డి. ఈరోజు మనము డెంటల్ బ్లీచింగ్ అనే ఒక టెక్నిక్ గురించి తెలుసుకుందాము. చాలా మంది పళ్ళు ఉన్న కలర్ కంటే కలర్ మారి ఉంటాయి. వాళ్ళ పళ్ళు కొంచెం పచ్చగా ఉండొచ్చు, కొంచెం గారబట్టి ఉండొచ్చు, కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తా రక్తం గారుతా నోట్లో నుంచి ఉండొచ్చు. చాలా కండిషన్స్ ఉన్నాయి. ఈ కండిషన్స్ అన్నిటికీ మనము ఎలా చేసుకోవాలో, ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. పళ్ళు పచ్చగా అయిపోతే, పళ్ళు గారబట్టి బ్రౌన్ కలర్ అయిపోతే దానికి ఏం చేస్తామంటే బేసిక్ లెవెల్లో డెంటిస్ట్ ఫస్ట్ మేము అనలైజ్ చేస్తాము. ఈ పేషెంట్కు ఎందుకు కలర్ మారింది. అందులో రెండు ఉంటాయి. ఒరిజినల్గా తెల్లగా ఉండి మీ స్మోకింగ్ వలన, గుట్కా హ్యాబిట్ వలన, పాన్ హ్యాబిట్ వలన, వేరే హ్యాబిట్స్ వల్ల, లేకుంటే ఇంప్రాపర్ బ్రషింగ్ అను, సరిగా బ్రష్ చేయకపోవటం వలన మీ కలర్ మారితే కింద జస్ట్ క్లీనింగ్ చేస్తే, దాంట్లో స్కేలింగ్ అంటారు, స్కేలింగ్ చేస్తే తెల్లగైపోతాయి. అలా కాకుండా మరికొంతమందికి పుట్టుకతోనే కలర్ అట్లా వచ్చేస్తాయి. ఎక్కువ మందికి ఫ్లోరైడ్ వల్ల, వాటర్లో ఫ్లోరైడ్ ఎక్కువ ఉండటం వల్ల ఆ ఫ్లోరైడ్ పంటిలో డిపాజిట్ అయ్యి తెల్లగా ఉన్న పన్ను పచ్చగానో బ్రౌన్ కలర్గానో మారిపోతుంది. ఇలాంటి కండిషన్లో ఎన్నిసార్లు క్లీన్ చేసినా తెల్లగా కావు. ఇలాంటి కండిషన్స్లో మీరు ఎంత వృద్ధినా తెల్లగా కావు. ఇలాంటప్పుడు మేము డెంటల్ బ్లీచింగ్ అనే ఒక టెక్నిక్ ద్వారా మేము పళ్ళను తెల్లగా చేస్తాం. ఈ బ్లీచింగ్ అనేది ఒక కెమికల్స్ ఉంటాయి. హైడ్రోజన్ పెరాక్సైడు, వేరే సోడియం పర్బోరేట్, వేరే మెటీరియల్, వేరే కెమికల్స్ను టూత్ మీద పెట్టి ఆ ఉన్న కలర్ మొత్తం లాగేసి పన్నును తెల్లగా చేస్తాం. నీట్గా తెల్లగా అయిపోతుంది పన్ను బ్లీచింగ్ తర్వాత. అండ్ చాలామంది అంటారు ఈ బ్లీచింగ్తో ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మేము వాడే కెమికల్స్ అన్నీ సైంటిఫికల్లీ యాక్సెప్టెడ్. అందులో మేమేం యాసిడ్ అలాంటివి ఏం యూజ్ చేయము. కాబట్టి మీ టూత్కి కానీ, మీ లోపల ఉండే పల్ప్కి కానీ, మీ హెల్త్కి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పళ్ళు కంప్లీట్గా వైట్ అవుతాయి అండ్ అది పర్మనెంట్ వైట్ ఉంటుంది. చాలా కొద్దిమంది పేషెంట్స్కు బ్లీచింగ్ తర్వాత మైల్డ్ సెన్సిటివిటీ రిపోర్ట్ చేస్తారు. అది కూడా టెంపరరీ, తర్వాత వాళ్ళకి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇంకొన్ని కండిషన్స్లో పళ్ళు పచ్చగా బ్రౌన్ కావటమే కాకుండా పండ్ల మీద గుంతలు పడిపోతాయి. ఆ సర్ఫేస్ కూడా ఇర్రెగ్యులర్గా ఉంటుంది. పిట్టింగ్ ఆఫ్ ఎనామిల్ అంటారు అన్నమాట. ఎక్స్ట్రీమ్ కండిషన్స్ అవి. అలాంటి పేషెంట్స్కు వినీర్స్, డెంటల్ వినీర్స్ అంటారు. ఒక సన్నటి, ఒక పేపర్ అంత థిక్నెస్ ఉండే పల్చటి పొరను తయారు చేస్తాము. తయారు చేసేసి అది ఎలా ఉంటుందంటే, తయారు చేసేది మీ పన్ను ప్రకారమే తయారు చేస్తాము. దాన్ని మీ పంటి మీద అతికిపెట్టేస్తాం. అప్పుడు కరెక్ట్గా స్మూత్గా వస్తుంది, తెల్లగా వస్తుంది, ప్రాపర్ షేప్ వస్తుంది, కలర్ వచ్చేస్తుంది, మంచి లుక్ ఉంటుంది. ఈ టెక్నాలజీ ద్వారా మనకు కావాల్సినంత వైట్ చేసుకోవచ్చు. అండ్ ఇది చాలా క్విక్గా అయిపోతుంది. వితిన్ 2 to 3 డేస్లో మీ పళ్ళు కంప్లీట్గా వైట్, ప్రాపర్ వైట్ కాకుండా ప్రాపర్ షేప్, ప్రాపర్ కాంటూర్ అండ్ కలర్ మేము ప్రొవైడ్ చేయగలము. ఈ వినీర్స్ టెక్నాలజీ ఈ మధ్యకాలంలో చాలా బాగా ఫేమస్ అయింది. మీరందరూ దాన్ని, ఎవరెవరైతే అవసరం ఉన్నదో దాన్ని మీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళేసి మీ డెంటిస్ట్ని అడిగి ఈ టెక్నాలజీని ఉపయోగించుకోగలరు. థ్యాంక్ యూ.